అదే వెబ్సైట్ లో నీ భూ అమ్మినావు మంచి అల్లనే ఇల్లు కొనుక్కున్నావారా? అవునక్క, నేను కొనుక్కున్నా కాబట్టి వాడు నమ్మకంతో వాడు కూడా కొనుక్కోవాలని అనుకుంటాండు. కాదురా తమ్మి, మరి ఇప్పటికిప్పుడు నువ్వు కూడా ఆ భూమి అమ్మితే నీకు ఏడికెళ్ళొస్తాయిరా పైసలు? ఆగంలో ఎవడు కొనాలి మరి మనకు? నేను కూడా మా మాబు అదే ఓపెన్ ప్లాట్ వెబ్సైట్ లోనే పెడతా అక్క. అక్క లెక్కనా? అక్క లెక్క పెట్టి దాన్ని వారం రోజులలో సేల్ అవుతుంది. అయినాకనే మనం కొత్త ప్లాట్ తీసుకుందాం. మరి మనం అనుకున్నంత ధర వస్తుందారా ఇప్పుడు ఆపతికి అమ్ముతే అందులో? అలా చాలా మంది ఉంటారు కదా అక్క. ఇప్పుడు బయట వాళ్ళు అంటే మనకు ఒక్కరిద్దరే తెలుసు. అలా పెడితే దేశం అంతా చూస్తుంది. ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు. అక్క, ధర మనం మనం ఎంత కమ్మాలనుకుంటామో అలా మనం మెన్షన్ చేస్తాం అక్క. మనం పెట్టిన ధరనే వాళ్ళు చూసుకుంటారు. ఇక బ్రోకర్స్ ఏమి ఉండరు. వాళ్ళు డైరెక్ట్ మన కాంటాక్ట్ కి కాల్ చేసి వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మనం వేరే అయింది అనుకో, బ్రోకర్లు ఉంటారు, మనీ తీసుకుంటారు, కమిషన్ పోతుంది. అదేదో మనం ఈ ప్లాట్ఫామ్ లో పెట్టినాం అనుకో, డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ ఉంటది. అట్లా నాకు మంచి ధర వచ్చింది. మీరు ఏం టెన్షన్ పడకండి వెబ్సైట్ గురించి అయితే. మరి బ్రోకర్ లేకుంటే ఎట్లా అయితే బిడ్డ? ఒకటే ప్లాట్ ఇద్దరు ముగ్గురు రిజిస్ట్రేషన్ అవుతాడు ఆయన. ఆ లీగల్ డాక్యుమెంట్స్ కూడా అన్ని వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. పెద్ద ఓపెన్ ప్లాట్ అంటే చిన్న టీం కాదు, పెద్ద టీం అది.